తెలుగు మెథడాలజీ. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ధ్వని గురించి, స్థానాల గురించి, కరణం గురించి తెలుసుకున్నాము. ఈరోజు వీడియోలో మనము ప్రయత్నం గురించి తెలుసుకుందాము. ప్రయత్నం ఊపిరితిత్తుల నుంచి వచ్చే వాయు ప్రవాహం. కంఠబిలం నుంచి పెదవుల వరకు ఉన్న ప్రాంతంలో పొందే మార్పునే ప్రయత్నం అంటారు. ప్రయత్న భేదాలు అనగా సంకుచిత అవకాశం ద్వారా పంపించడం లేదా కరణాన్ని కంపింపజేయటం. హల్లులు రకాలు: స్పర్శాలు, ఊష్మాలు, స్పర్శోష్మాలు, అనునాసికాలు, కంపితాలు, తాడితాలు, పార్శ్వకాలు, అంతస్తాలు మొదలైనవి హల్లుల్లోని రకాలు. స్పర్శాల గురించి తెలుసుకుందాం. స్పర్శాలు కంఠబిలం నుండి పెదవుల వరకు ఉండే భాగంలోని ఏదో ఒక స్థానంలో వాయు ప్రవాహాన్ని క్షణకాలం పూర్తిగా నిరోధించి వెలువరించడం వల్ల ఏర్పడే ధ్వనులని స్పర్శాలు అని అంటాం. నిర్దిష్ట కాలంలో స్వాభికోచ్చారణతో ఉచ్చరించే హల్లులే అల్పప్రాణం. నిర్దిష్ట కాలంలో స్వాభికోచ్చారణతో ఉచ్చరించే హల్లు అల్పప్రాణం. నిర్దిష్ట కాలంలో స్వాభికోచ్చారణకు మించిన గాలి వెలువరిస్తూ ఉచ్చరించే హల్లు మహాప్రాణం. శ్వాసము అల్పప్రాణము ఉభయోష్ట స్పర్శం. శ్వాసం మహాప్రాణము ఉభయోష్ట స్పర్శం. నాదం అల్పప్రాణం ఉభయోష్ట స్పర్శం. నాదం మహాప్రాణం ఉభయోష్ట స్పర్శం. శ్వాసం అల్పప్రాణం దంత్యస్పర్శం. శ్వాసం మహాప్రాణం దంత్యస్పర్శం. నాదం అల్పప్రాణం దంత్యస్పర్శం. నాదం మహాప్రాణం దంత్యస్పర్శం. శ్వాసం అల్పప్రాణం మూర్ధన్యస్పర్శం. శ్వాసం మహాప్రాణం మూర్ధన్యస్పర్శం. నాదం అల్పప్రాణం మూర్ధన్యస్పర్శం. నాదం మహాప్రాణం మూర్ధన్యస్పర్శం. శ్వాసం అల్పప్రాణం కంఠస్పర్శం. శ్వాసం మహాప్రాణం కంఠస్పర్శం. నాదం అల్పప్రాణం కంఠస్పర్శం. నాదం మహాప్రాణం కంఠస్పర్శం. కాఫీలోని దంత్యోష్టం అని చెప్పబడుతుంది. నెక్స్ట్ ఊష్మాలు. ఊపిరితిత్తుల నుంచి వచ్చే వాయు ప్రవాహం స్థానిక నిరోధం లేకుండా స్థాన కరణాలు సంకుచిత అవకాశం ద్వారా ఒరుచుకొని రావడం వల్ల ఏర్పడే ధ్వనులనే ఊష్మాలు అని చెప్పబడుతున్నాం. శ్వాసం తాళవ్య ఊష్మం. శ్వాసం మూర్ధన్య ఊష్మం. శ్వాసం దంతమూలీయ ఊష్మం. శ్వాసం కంచ ఊష్మం. సో టీచర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనము స్థానము, కరణము, ప్రయత్నము, స్పర్శాల గురించి, ఊష్మాల గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో స్పర్శోష్మాలు, అనునాసికాలు, కంపితాలు, తాడితం, పార్శ్వకాలు, అంతస్తాలు మొదలైన వాటిని గురించి తెలుసుకుందాం. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వడం లేదు. సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి.